హలో అండి. ఈరోజైతే ఆవకాయ పికిల్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఇదైతే మా అమ్మ పెట్టింది. చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడైతే నేను 2 కేజీలు మామిడికాయలు తీసుకున్నాను. అది ఈ కప్తో అయితే ఒక 4.5 కప్పు వచ్చాయండి మాకు. సో ఇదే కప్పే ప్రతి ఒక్కటి మెజర్ చేసుకోవాలి. సో ఆవాలు కూడా పొడి చేసుకొని అది కూడా ఒక హాఫ్ కప్పు, అలానే మెంతులు కూడా జస్ట్ ఒక 2 స్పూన్లు పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే అదే కప్తోనే కారం పొడి. ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను. చాలా టేస్టీగా ఉందండి ఈ నూనె వాడడం వల్ల. అలానే ఉప్పు కూడా మనము ముప్పావంతు తీసుకోవాలి. కారము ముప్పావంతు తీసుకొని అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి, వెల్లుల్లి రెబ్బలు మన ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. అవి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ ఆయిల్ వేసి పెట్టుకున్న ముక్కలన్నీ మామిడికాయ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసేయాలి. ఇంకా మిగిలిన ఆయిల్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడైతే ఒక 1 లీటర్ ఆయిల్ పట్టింది టోటల్గా. సో అది ఒక డబ్బాలో ప్లాస్టిక్ దాంట్లో కానీ జాడీలో కానీ పెట్టేస్తే అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండి ఆవకాయ పికిల్ రెడీ.